గుంటూరు జిల్లా జైలుకు పోసాని కృష్ణమురళిని తరలించారు. సిఐడి విచారణ అనంతరం పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో పోసానిని హాజరుపరిచే జైలుకు తీసుకెళ్లారు. పోసాని కృష్ణమురళిని సిఐడి అధికారులు కస్టడీలో విచారించారు. దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. విచారణలో పలు అంశాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజు, ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ కూడా అతన్ని పోసా కృష్ణమురళిని కూడా ఈ రోజు విచారించిన దాదాపుగా 4 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. 4 గంటల్లో కూడా సిఐడి అధికారులు కూడా పదే కూడా ప్రశ్న వర్షం కురిపించారు. ముఖ్యంగా మార్ఫింగ్ సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉందో చంద్రబాబు గాను అటు మోడీ గారి ఫోటో ఏదైతే ఉందో ఆ మోడీకి సంబంధించినటువంటి ఫోటోను కూడా ఎవరు మార్ఫింగ్ చేశారో, మీకు ఎక్కడి నుంచి వచ్చిందని దాని మీద కూడా విచారణ కొనసాగింది. దీని మీద కూడా ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేదనుకుంటే డబ్బులు ఎవరైనా ప్రలోభ పెట్టారా లేదంటే రాజకీయ పరంగా కూడా మిమ్మల్ని ఏమన్నా ప్రలోభ పెట్టారా దాని మీద కూడా విచారణ కొనసాగింది. అయితే ఈ విచారణలో పోసా కృష్ణమురళి కూడా మౌనంగా ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి కూడా ఆయన దాదాపు 4 గంటల పాటు పదే క్వశ్చన్లు అయితే అడిగారు. ఆ తర్వాత అతన్ని అక్కడి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి అక్కడి నుంచి అతన్ని కోర్టులో హాజరుపరిచి కోర్టు నుంచి కూడా అతన్ని జిల్లా జైలుకి పంపించారు. అయితే పూర్తిగా స్థాయిలో మాత్రం అతనికి అయితే ఈరోజు విచారించారని చెప్తాను. అయితే ఈ విచారణలో మాత్రం అతను మౌనంగా ఉండడని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మరోసారి కూడా కస్టడీకి పిటిషన్ వేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అతను విచారణలో కూడా మాకు పలు అంశాలను పదే అడిగినా కూడా తనకి సహకరించలేదని మౌనంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి మార్పింగ్ ఫోటోలు కానీ దానికి సంబంధించిన దోషం సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఏదైనా కానీ అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి దాని మీద కూడా విచారణ కూడా కొనసాగింది. మరోవైపు కూడా కాల్ డేటా ఆధారంగా కూడా పోసా కృష్ణమురళి కాల్ డేటా ఏదైతే ఉందో కాల్ డేటా ఆధారంగా కూడా తమకి ఎక్కువ సార్లు ఎవరెవరికి ఫోన్ చేశారని దాని మీద కూడా ఎవరు చెప్పారు, ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఉపయోగించారని దాని మీద కూడా ఇప్పుడు ఎక్కువగా విచారణ చేశారు. అయితే కూడా దానికి సంబంధించిన విషయంలో కూడా పోసా కృష్ణమురళి కూడా మౌనంగా ఉండడం చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మరోసారి కస్టడీ పిటిషన్ అడుగుతామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. రేపు అతనికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇది కూడా రేపు పొద్దున బెయిల్ పిటిషన్ అయితే గుంటూరు కోర్టులో అయితే వేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ నాగరాజ్.